హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు పల్లీలు కొబ్బరి కాంబినేషన్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కూడా వేసి నెమ్మది సెగ మీద బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పచ్చివాసన లేకుండా టేస్ట్గా ఉంటుంది చట్నీ. తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, చింతపండు రసం యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఇందులో పోపు కోసం పోపుల గరిటలో ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకోవాలి. అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఈ చట్నీ మినపరొట్టిలో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి.